నమస్తే. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తను. ఇది మీకు గుర్తుందా? జగన్ గారి ప్రభుత్వం మన ఇంటికి ఏ మంచి చేసింది, ఏ పథకాలను అందించింది అన్నటువంటి విషయాలను స్పష్టంగా తెలియపరుస్తూ ఈ సమస్యలు స్థానికంగా ఏమన్నా ఉన్నాయా అని కనుగొని వాటిని పరిష్కరించే దిశగా ఎప్పటి ప్రభుత్వం చేసింది. 5 ఏళ్లలో మీకు జగనన్న అమ్మఒడి, జగనన్న చేదోడు, జగనన్న చేయూత, వైఎస్ఆర్ పింఛన్, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ 0 వడ్డీ మొత్తంగా చేరి 5,63,000 రూపాయలు ఆనాటి ప్రభుత్వం వలన మన ఇంటికి చేరినటువంటి లాభం. మీరు టీడీపీ చేశారు, మీ నిర్ణయం మేమందరం కూడా గౌరవం తప్పట్లేదు. చూద్దాం మరి చంద్రబాబు గారు 10 నెలల్లో మీకు ఇచ్చినటువంటి హామీల్లో ఏమి నెరవేర్చారు, మన ఇంటికి ఎంత లాభం చేకూరిందో ఒకసారి చూద్దాం. తల్లికి వందనం నిరుద్యోగులు ఉన్నారా ఎవరైనా? మీకు మహిళలకు ఉచిత బస్సు అని అన్నారు. మరి మీరు ఉచితంగా బస్సులు ఏమన్నా ప్రయాణించారా? మన ఇంట్లో రైతులు పథకం మనకు లేదా? దీపం పథకం ఒకటే అందింది. మహాశక్తి మహిళా పెన్షన్ 1,41,800 రూపాయలు. అంటే ఈ 10 నెలల్లో చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అమౌంట్ వాళ్ళు చేయట్లేదు. కాబట్టి ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం చంద్రబాబు ఘరానా మోసం అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టే కూటమి నాయకులు ఉంటారు కదా, కనపడితే అయ్యా తీసుకొని ప్రభుత్వానికి చెప్పి మాకు ఈ 1,41,000 రూపాయలు మాకు వచ్చేటట్టు చేయండి అని చెప్పగలరు. చిన్న మనవి.